నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్నటువంటి వ్యక్తి మరి అందాల పోటీలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఇప్పుడు గద్దర అవార్డ్స్ అని రీసెంట్గా మళ్ళీ ప్రకటించారు. అంటే ఈ విధమైన విలాసవంతమైన ఈ ఏదైతే ఉందో ఈ ఎంజాయ్మెంట్స్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అనుకుంటున్నారంటే పాలనకి డబ్బులు లేవు, ప్రజలకి ఇచ్చిన గ్యారెంటీలకు కానీ హామీలకు కానీ డబ్బులు లేవు, కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటున్నాయి. మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ప్రతి నెల 17,000 కోట్ల రూపాయలు తన బ్యాలెన్స్ చూపించడం జరిగింది. ప్రభుత్వం అకౌంట్లో నాకు మిగులుతుంది ఇంత, ఈ 17,000 కోట్లను నేను ఎట్లా సర్దారా, ఎట్లా చేయాలి మీరే చెప్పండి అన్నాడు. ఆ 17,000 కోట్లో అందాల పోటీలకి 250 కోట్లు 300 కోట్లు పెట్టి బంగారం మొత్తం నింపి పంపించిండు. 2 కోట్లే పెట్టామని ప్రభుత్వం చెప్తుంది, పక్క నుంచి 35 కోట్లేమో స్పాన్సర్షిప్స్ వచ్చాయని చెప్తున్నారు. ఆర్టీఐ ద్వారా వాళ్ళు ఇదంతా కూడా ప్రజలని నమ్మే విధంగా చెప్తే నమ్ముతారండి. ప్రజలని ఏది చెప్తే నమ్ముతాయి అనే విధంగా చెప్తే ఎవరు నమ్మరు. తాను డబ్బులు లేనప్పటికీ ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ చేసి దానికి ఒక హైదరాబాద్ ఒక ఐకాన్గా నిలిచి చెప్పుకున్న అవసరం ఏం లేదు. అందాల పోటీకి ఇక్కడ నిన్ను ఎన్నుకున్నది నీ లోకల్ ఓటర్స్. ఇక్కడికి నువ్వు అందరికి కూడా తులం బంగారం పెడతా అని చెప్పేసి ఇక్కడ పెట్టకుండా అక్కడోళ్ళకి బంగారం పెట్టి పంపించినావు. అందాల వాళ్ళ ఫ్యాషన్ షోకి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు బంగారం ఇచ్చి అటు పంపించినావు. ఇక్కడ లోకల్గా నీకు ఓటేసిన వాడికి 1 గ్రామ్ బంగారం కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి డబ్బులలో వాళ్ళకి ఈ 100, 200, 300 కోట్లు అనేది కనపడదు. 1000 కోట్ల రూపాయలు చూసిన వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న డబ్బులు అనే అమౌంట్ అనేది వాళ్ళకి అది ఎక్స్పెండిచర్ ఇది కనపడదు. సామాన్య ప్రజలకి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడానికి బాధ ఉంటుంది, కానీ నిలదీస్తానికి దమ్ము ధైర్యం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమిస్తానికి వాళ్ళ దగ్గర ఆ సత్తా లేకపోవడం, ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా ఫైట్ చేసేటువంటి స్పిరిట్ లేకపోవడం వల్ల రాజ్యం వెళ్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా. ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఏదో ఒక రోజు ప్రజల తిరుగుబాటు అనేది ఓట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడే ఓటు రూపంలో చూపిస్తారు. ఉదాహరణకు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక బై ఎలక్షన్ వస్తుంది. ఈ బై ఎలక్షన్ అనేది ఒక టఫ్ ఫైట్. ప్రభుత్వం ఏర్పడిన 18 తర్వాత ఒక మేజర్ ఎలక్షన్ కింద భావించాలి. ఇందులో ఇది రెఫరెండంగా తీసుకున్నటువంటి సందర్భం కూడా సింపతిగా వాళ్ళ కుటుంబం నుంచి కాంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా సిద్ధాంతాల పరంగా ఎవరు కాంటెస్ట్ చేయకుండా యునానిమస్గా ఆ సీటును వదిలేస్తే అది వెల్ అండ్ గుడ్. కానీ ఎవరు కూడా అలాంటి పనులు చేసేటువంటి ఏ పార్టీ కూడా ఈరోజు సిద్ధంగా లేదు. కాంటెస్ట్ అన్నప్పుడు ఇమీడియట్గా అన్ని పార్టీలు రంగంలో దిగుతాయి. సో ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నమ్ముతున్నారా? అంటే ప్రభుత్వం ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, ప్రజలు ఎందుకు గెలిపించారని అనుకుంటున్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని? ఈరోజు హైదరాబాద్ అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్కి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి ప్రాంతం హైదరాబాద్. అంటే చుట్టుపక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం, దాని చుట్టుపక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇక్కడ నుంచి డబ్బులు డిస్టిక్ వెళ్తే డిస్టిక్ నుంచి కింది వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతుండే. అసలు డిస్టిక్ లెవెల్లోనే ట్రాన్సాక్షన్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ ఖాళీగా న్యూస్ పేపర్ చదువుకొని సాయంత్రం కాగానే అద్దాలు తుడుచుకొని కళ్ళద్దాలు తుడుచుకొని వెళ్ళిపోతున్నారు, ఒక బాక్స్లో పెట్టుకొని. ఏం పనేం లేదు, అసలు రెవెన్యూ లేదు. సో రియల్ ఎస్టేట్ మొత్తం పూర్తిగా పతనమైంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా రేవంత్ రెడ్డికి ఒక గట్టిగా గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ఫిక్స్ అయ్యారు. కాబట్టే జూబ్లీహిల్స్ అనేది ఒక హాట్ సీట్. మొత్తం యావత్ భారతదేశంలో సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అని చెప్తారు. రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడనే ఉంటారు. సో జూబ్లీహిల్స్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. 100% గెలవడం కష్టం. ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటే ఏ పార్టీ కూడా బీజేపీకా లేకపోతే బీఆర్ఎస్కా? ఫస్ట్ ప్రయారిటీ ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ నుంచి అంటే మనలో నా అంచనా ఏంటంటే మనలో ఒక సానుభూతి అనేది ఉంటుంది. అయ్యో పాపం సడన్ గా
చనిపోయాడు హార్ట్ అటాక్ తోని అని ఆ సింపతి ఓట్స్ ఆ ఫ్యామిలీ వాళ్ళ భార్య కానీ ఇంకా సమ్ XYZ ఎవరైనా అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ భార్య నిలబడితే ఒక మోస్తారుగా ఇబ్బంది లేకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదే నెక్స్ట్ వేరే పొలిటికల్ గా టికెట్స్ ఇస్తే మళ్ళీ అది ఫైట్ కింద వెళ్ళిపోతుంది, అది క్లియర్ గా. అక్కడ సింపతి అనే సబ్జెక్ట్ రాదు, అక్కడ ఆ సీట్ వేకెంట్ అయింది, కాంటెస్ట్ జరిగింది. సో ఎటు తిరిగి అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం ఆ సీట్ దక్కదు, ఎంతమంది పనిచేసినా దక్కదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు వినేటువంటి పరిస్థితులు ప్రజలు లేరు. ఆ మాటలు విని 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 చెవులకి ఇదైపోయింది. అంటే 100% అతను చెప్తున్నటువంటి మాటల్లో మేమైతే గోవుల గురించి ఎక్కువ పనిచేసినాం కాబట్టి ఆ గోవులకి రక్షణ లేదు, అబద్ధాలు ఆడాడు గోవుల పట్ల. గోవులకే రక్షణ లేదు, ఇంకా ప్రజలకి ఏముంటుంది చెప్పండి. అంటే నాకు అతను ఎలక్షన్కి నామినేషన్ ముందు వేసేటప్పుడు దంపతులతోని ఆయన వారి మిస్సెస్ ఇద్దరు కలిసి గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి నామినేషన్ వేసి వచ్చాడు. ఆ గోవు చచ్చిపోయింది, ఆయనకు తెలియదు ఆ విషయం, నరికి చంపేశారు, ఆ విషయం ఆయనకు తెలియదు. సో రేవంత్ రెడ్డి తిరిగినటువంటి గోవును కూడా నరికి చంపేశారు బక్రీద్కి. సో మరి ఇలాంటివి కొన్ని వేల గోవులను చంపేసినా కూడా ఆయన పట్టించుకోలేదు. మరి అలాంటి వ్యక్తులను ఎందుకు నమ్ముతాం చెప్పండి? ఒక మూగజీవికి నువ్వు రక్షించలేనోడివి, ప్రజల దగ్గర నుంచి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి నీకు లేదు. నువ్వు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు గోవులను ఎవరైనా చంపితే నా తలడ్డం పెడతా అని చెప్పావు, సందుల స్లాటర్ ఓపెన్ అవుతాయి, మనం గోవులను రక్షించుకోవటం, ఇన్ని మాటలు మాట్లాడినావు. రేపు మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ ఆపేస్తాను. ఈరోజు నీకు అధికారం వచ్చింది కానీ నువ్వు ఆవుల మీద జరుగుతున్న హత్యను నువ్వు ఆపలేకపోయినావు. కాబట్టి ఖచ్చితంగా మా కోపం అంతా కూడా రేవంత్ రెడ్డికి గోశాపం తగలాలి మొత్తం అన్నటువంటి ధోరణిలో మేము మాట్లాడుతాం తప్ప మాకు వేరే ఆలోచన ఉండదు. ప్రజలకి ఏం జరిగినా జరగకపోయినా గోవు పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల రేవంత్ రెడ్డిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం. రేవంత్ రెడ్డి దిగే వరకు మా పోరాటం ఉంటుంది. ఎప్పుడైతే గోవుకు మంచి చేసిండు అనుకో, ఆయనకు మేము ఎవరు మంచి చేసిన అవసరం లేదు, గోవు ఆయనకు మంచి చేస్తుంది. కానీ ఈరోజు 30,000 గోవులను చంపడానికి కారకుడైనటువంటి రేవంత్ రెడ్డికి 100% గోశాపం తగిలి తీరుతున్నది, ఇల్లు తప్పించుకోలేడు.